హలో స్టూడెంట్స్, ఈరోజు మనము హెచ్డిఎంఐకి డిస్ప్లే పోర్ట్కి తేడా ఏంటి నేర్చుకుంటాము. హెచ్డిఎంఐ ఫుల్ ఫామ్ ఏంటంటే హై డెఫినేషన్ మల్టీమీడియా ఇంటర్ఫేస్. ఇట్ ఈస్ ఏ డిజిటల్ కేబుల్ అండ్ ఆల్సో కనెక్టర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్మిట్ హై క్వాలిటీ వీడియోస్ అండ్ ఆల్సో ఆడియో సిగ్నల్స్ టుగెదర్. రెండింటిని కలిపి video and audio signals together through a single cable between devices such as TVs, monitors, laptops, gaming consoles, projectors, and set-top boxes. So, my dear students, HDMI and display port ఈ రెండు వీడియో ఆడియోని ఒకే కేబుల్ ద్వారా పంపే డిజిటల్ కనెక్షన్స్. గుర్తుపెట్టుకోండి, హెచ్డిఎంఐ ఎక్కువగా టీవీలు, ప్రొజెక్టర్స్, సెటప్ బాక్సులు, గేమింగ్ కన్సోల్స్లో యూజ్ చేస్తారు. డిస్ప్లే పోర్ట్ అనే కేబుల్ ఎక్కువగా కంప్యూటర్లు, మానిటర్లు, వర్క్ స్టేషన్లో యూజ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, హెచ్డిఎంఐ సాధారణ వినియోగదారులకు ఉత్తమ సెలక్షన్. ఓకే, డిస్ప్లే పోర్ట్ ఎక్కువ రిఫ్రెష్మెంట్ రేట్కి మరియు ఎక్కువ రెజల్యూషన్కి అనుకూలంగా ఉంటుంది. ఈ టెక్నికల్ పాయింట్ ప్లీజ్ రిమెంబర్, గేమర్స్, వీడియో ఎడిటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ ఎక్కువగా డిస్ప్లే పోర్ట్ను ఇష్టపడతారు. డిస్ప్లే పోర్ట్ ద్వారా ఒకే పోర్టుతో ఒకటి కంటే ఎక్కువ మానిటర్లను కనెక్ట్ చేసుకోవచ్చు. సపోర్ట్ చేసే పరికరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. నెక్స్ట్, హెచ్డిఎంఐ దాదాపు అన్ని టీవీల్లో, మానిటర్లో, ల్యాప్టాప్ల్లో సులభంగా లభిస్తుంది బై డిఫాల్ట్. మీ డివైజ్లో హెచ్డిఎంఐ మాత్రమే ఉంటే మీరు హెచ్డిఎంఐ కేబుల్ ఉపయోగించాలి. ఒకవేళ డిస్ప్లే పోర్ట్ ఉంటే డిస్ప్లే పోర్ట్ కేబుల్ ఉపయోగించాలి. అది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుంచుకోవాల్సిన సులభమైన మాట ఏంటంటే, టీవీకి హెచ్డిఎంఐ వాడాలి, హై పర్ఫార్మెన్స్ పీసీకి డిస్ప్లే పోర్ట్ వాడాలి. గుర్తుంచుకోండి. బాయ్, సీ యూ సూన్.